ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడను, ఎవడును తీయలేకుండా వేయువాడనునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామం ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఈ రెండు వాక్యాలను బట్టి దేవుడు మనతో మాట్లాడాలి. ఎందుకంటే మనిషి యొక్క మాట కాదు కానీ దేవుని యొక్క మాట జీవితాలను కడుతుంది. కనుక మన మాటలు కాదు కానీ దేవుని యొక్క మాటలుగా వీటిని స్వీకరించి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, సత్య స్వరూపైనటువంటి దేవుడు మనుషులతో ఏమి చెప్పదలుచుకున్నాడు. 2000 సంవత్సరాల క్రితము పద్మాసు ద్వీపంలో యోహానుతో దేవుడు ఆ దర్శనంలో తనకు ఏమైతే ప్రజలకు చేరవేయాలనుకుంటున్నాడో, ఈ కాలంలో జీవిస్తున్న మనతో కూడా దేవుడు మనకి ఏం తెలియజేయాలని ఆశపడుతున్నాడో ఆనాడే వీటిని రాయించి పెట్టాడు. ఇక్కడ ముగ్గురు కనిపిస్తా ఉన్నారు. మొదటిగా తండ్రి అయిన దేవుడు కనిపిస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఇవన్నీ నువ్వు రాయి అని చెప్తూ అక్కడ ఉన్నటువంటి యోహాను యొక్క పాత్ర కనపడతా ఉన్నది. ఆ తర్వాత ఇంకేం కనపడతా ఉందంటే, ఒక ఫిలదెల్ఫియా అనేటువంటి ఆ సంఘానికి ఒక దూత ఉన్నాడు. ఆ సంఘపు దూతకు ఇలా రాయి. ఆ సంఘాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, సంఘానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆ యొక్క కాపరిగా ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తితోటి, ఆ సంఘానికి సంబంధించిన దూతతో నువ్వు ఇలా చెప్పు, ఇలా రాయి అని ఈ ముగ్గురు పాత్రలు మనకు కనపడతా ఉన్నాయి. మొదటిది యెహోవాగా తండ్రిగా దేవుడు కనపడతా ఉన్నాడు. రెండవదిగా యోహాను కనపడతా ఉన్నాడు. మూడవదిగా ఆ సంఘపు దూత. ఈ మూడు విషయాల గురించి చెప్తా కింద ఉన్నటువంటి 8వ వచనంలో మొదటి భాగాన్ని చూసుకున్నట్లయితే, నీ క్రియలను నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. చాలా మంది అనుకుంటారు, నా గురించి దేవుడికి మీ గురించి తెలియదేమో అనుకుంటారు. చాలా మంది తెలియని వ్యక్తితో కొత్త పరిచయం చేసుకున్నట్టు దేవుని దగ్గరికి కూడా వెళ్ళి పరిచయం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు. కాదు, నీ యొక్క హృదయంలో ఏ భారం అయితే ఉండిందో, నీ హృదయంలో ఏ బాధ ఉన్నదో, ఏ దుఃఖం ఉన్నదో, ఎలాంటి పరిస్థితుల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావో, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి మాటను యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నదున్నట్లుగా ఒక తండ్రితో, స్నేహితుడితో పంచుకున్నట్లు నువ్వు నీ దేవునితో మాట్లాడగలగాలి. అది ప్రార్థన అంటే. అలా ప్రార్థిస్తున్నప్పుడు నీ గురించి ఆల్రెడీ నీకు ఆయనకున్నటువంటి వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని బట్టి, వ్యక్తిగత సంబంధాన్ని బట్టి, అనుబంధాన్ని బట్టి ఆయన వెంటనే నీపై జాలి చూపి, కరుణ చూపి ఆయన కృపను నీ ఎడల విస్తరింపజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఇక్కడ స్పష్టంగా దేవుడే స్వయాన తనంతట తానే చెప్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు ఎలా ప్రార్థన చేశావు, ఎలా వాక్యం బోధించావు, లేకపోతే మీ యొక్క సంఘంలో అసలు ఏం జరుగుతున్నది, నీ సంఘ పరిస్థితి ఏమిటి, ఎలాంటి మందిరాన్ని మీరు కట్టారు, ఎలా ఆరాధిస్తున్నారు, అక్కడ జరుగుతున్నటువంటి అవన్నీ కూడా నేను ఎరుగుదును అన్నాడు. అంటే మొదటిగా మనం గుర్తుంచుకోవాలి, దేవుడు మనల్ని చూస్తున్నాడు, మన మాటలు చూస్తున్నాడు, మన క్రియలు చూస్తున్నాడు. సంఘముగా మనం కూడి ఎలా ఆరాధిస్తున్నామో ఆయన చూస్తున్నాడు. ప్రతి సంఘముపై ఆయన కనుదృష్టి ఉంచబడి ఉన్నది. మన మీద కూడా, మన సంఘం మీద కూడా దేవుడు తన దృష్టి నుంచి, తన కనుదృష్టి నుంచి మనల్ని చూస్తా ఉన్నాడు. ఇంకా ముందుకు వెళ్దాం. కాబట్టి నీ క్రియలను నేను ఎరుగుదును. రెండవ భాగంలో, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగుననలేదు. సో ఎవరైనా వచ్చి నీకు యేసయ్య తెలుసా, సువార్త తెలుసా, అసలు దేవుడు అంటే ఎవరో నీకు తెలుసా, యేసు గురించి నువ్వు మాట్లాడుతున్నావా, మీరు యేసుని ఆరాధిస్తున్నారని అడిగినప్పుడు, అవును, వాక్యాన్ని మేము గ్రహించాం, వాక్యం మాకు తెలిసింది, వాక్యం అయిన సత్య స్వరూపైన తండ్రి మాకు బయలుపరిచాడు, మేము యేసుక్రీస్తునే లోకరక్షకుడిగా, విమోచకుడిగా మేము నమ్ముతున్నాం అని వాక్యాన్ని ఆధారం చేసుకొని వారి ముందు అబద్ధము చెప్పకుండా, మాకు యేసు ఎవరో తెలియదండి అని భయపడకుండా ఉన్నదున్నట్లుగా ఒప్పుకొనుచున్నారు. అవును, యేసుని మేము ఎరిగి ఉన్నాం, యేసే మా దేవుడు, యేసే మా రక్షకుడు, మేము ఆయన్ని ఆరాధిస్తున్నాం అని ఈ సంఘమట ప్రజలందరి ముందు సాక్ష్యం చెప్పిందట. కాబట్టి అంటున్నాడు ఇక్కడ, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగుననలేదు. పైగా ఈ సంఘం బలమైన పెద్ద పెద్ద సంఘాలు కాదు, బాగా ఆర్థికంగా స్థిరపడినటువంటి సంఘమా, అది కాదు. దేవుడు స్వయంగా చెప్తున్నాడు, నీ శక్తి కొంచెమే, నీకున్న బలము కొంచెమే, నీకున్న ధైర్యము కొంచెమే.
సో నువ్వు ఏమీ చేయలేవు. బయటికి వెళ్ళి పెద్ద పెద్దగా వేరే స్థలాల్లో ఆరాధిస్తున్నట్లుగా పెద్ద పెద్ద మందిరాలు కట్టాలనో, పెద్ద పెద్ద మీటింగులు పెట్టాలనో నీకు ఆశ ఉండొచ్చు. కానీ ముందు నీ శక్తి, నీ బలము, నీ సామర్థ్యము కొంచెమే. కొంచెమైనప్పటికీ కూడా మీరెక్కడా కూడా తగ్గకుండా, ఎక్కడా కూడా లోబడకుండా, లోకానికి బెదిరింపులకు లోబడకుండా, ఇదిగో వాక్యమైన దేవుడిని మేము ప్రకటిస్తున్నాం, వాక్యమైనటువంటి దేవుడే మాకు విమోచకుడు, ఆయననే మేము నమ్ముచున్నామని యేసయ్య గురించి సాక్ష్యం చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలా సాక్ష్యం చెప్పారు కాబట్టి దేవుడు ఆ సంఘం గురించి సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు నీ గురించి నా గురించి దేవుడు సాక్ష్యం చెప్తే ఒకవేళ ఏమని చెప్తాడు? మరి చెప్పండి. సపోజ్ ఇప్పుడు మీ గురించి సాక్ష్యం అడిగాడు అనుకోండి దేవుడు మీ గురించి చెప్పాలంటే ఏమేమి చెప్పగలడు? ఒకసారి మిమ్మల్ని మీరు హృదయాలలోకి వెళ్ళి పరీక్షించుకోండి. మీ హృదయాల్లోకి తొంగి చూసుకోండి. మీలో ఎవరెవరు ఎలాంటి సాక్ష్యాలు కలిగి ఉన్నారో, ఒకవేళ దేవుడు మీ గురించి ఎవరికైనా చెప్పాలంటే, ఇదిగో ఈ వ్యక్తిలో ఈ లక్షణం ఉన్నది, ఈ వ్యక్తి నాకు ఇలా అనుకూలంగా ఉండేవాడు, ఈ వ్యక్తి నాతో కలిసి జీవిస్తాడు, ఈ వ్యక్తి నాకు నిరంతరం ప్రార్థన చేస్తాడు, ఈ వ్యక్తి నా మందిరంలో ఎప్పుడు ఉండాలని ఆశపడతాడు, నా సన్నిధి కొరకు కనిపెడతాడు అని మీ గురించి సాక్ష్యం చెప్తున్నాడా దేవుడు? లేకపోతే ఎప్పుడో ఒకసారి వస్తాడు, పండగ క్రైస్తవుడు అని చెప్తున్నాడు, నామకార్థ క్రైస్తవుడు అని చెప్తున్నాడు, వీడు పైకి మాత్రం తెల్లబట్టలు వేసుకున్నాడు, వీడు మంచివాడు కాదని చెప్తున్నాడు దేవుడు? మన గురించి ఒకవేళ సాక్ష్యం చెప్పగలిగితే దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అనేది కూడా మనం గమనించుకోవాలా. మన పవిత్రతను కాపాడుకోవాలి, మన మాటలు జాగ్రత్తగా ఉంచుకోవాలి, మన చూపులు, తలంపులు, ఆలోచనలన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. పచ్చకామెరలో వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా ఉంటుందని ఈ లోకంలో ఒక సామెత ఉంది. ఉందా? ఎంతమంది తెలుసు? ఎస్, అందరికీ తెలుసు దాదాపుగా. ఆ సామెత తెలిసిన మీకు మరొక విషయం కూడా తెలవాలి. నీ హృదయము దేనితో నిండుకొని ఉంటుందో అదే నీ నోరు మాట్లాడుతుందని. నీ తలంపుల్లో ఏవైతే నిండుకొని ఉంటాయో, నువ్వు చూస్తున్నదంతా కూడా నీకు పాజిటివ్ గా నెగిటివ్ గానో, నీ మైండ్ లో ఏదైతే నిండుకొని ఉందో నీ చూసేది కూడా నీకు అలాగే అర్థమవుతుందని దేవుడి లేఖనాల్లో ఉంది. నీ హృదయము మంచి విషయాలతో నింపుకొని, దేవుని వాక్యంతో నింపుకుంటే నీ నోరు మంచి మాటలనే పలుకుతుంది, దేవుని వాగ్దానాలనే ప్రకటిస్తుంది, ధైర్యపరిచే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుంది నీ నోరు. అలా కాకుండా లోకానుసారమైనటువంటి మాటలు ఇంకా మాట్లాడుతూ ఉన్నారంటే ఒకవేళ నీ హృదయము దేనితో నిండుకొని, ఇంకా లోకంతో నిండుకొని ఉందా? అందుకే అంటాడు భక్తుడు, నా హృదయం అనే పలక మీద దేవుని వాక్యాన్ని రాసుకోవాలట, చాలా జాగ్రత్తగా చూసుకోవాలట. వాక్యం కాకుండా ఇంకేం చేస్తావండి? నాకు అర్థం కాదు. శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగుననలేదు. మీరు దేవుడు నమ్ముకున్నారా అంటే చెప్పడానికి చాలా మంది సిగ్గుపడతారు. ఏంటి మీరు చర్చికి వెళ్తారా, ఏంటి మీరు దాంట్లో కలిసారా, ఏంటి మీరు ఆ మతంలో కలిసారా అని అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు, కనీసం ఇది మతము కాదండి, ఒక మంచి మార్గము. ఎవరు ఏ జాతి, ఏ కులము, ఏ మతమైనా కూడా మోక్షానికి వెళ్ళడానికి, పరలోకాన్ని తీసుకెళ్లేటువంటి ఏకైక మార్గము యేసుక్రీస్తు వారి రక్తం మాత్రమే, ఆయన చేసిన త్యాగం మాత్రమే అని క్రైస్తవులు అయ్యింది కూడా చాలా మంది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. కారంటారా? చాలా మంది అలాగే ఉన్నారు, చెప్పలేకపోతున్నారు, తమ దేవుడు ఏమై ఉన్నాడో చెప్పలేకపోతున్నారు. కానీ ఈ యొక్క సంఘమట, ఫిలదెల్ఫియా సంఘము, శక్తి కొంచెమైనా, బలము కొంచెమైనా, అంత గొప్ప సంఘము కాకపోయినప్పటికీ కూడా యథార్థమైన సంఘముగా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి అడిగిన వారికి యథార్థంగా సమాధానం చెప్తున్నారు. మాకు దేవుడు తెలుసు, నేను ఎరగలేదు, నాకు తెలియదు అని అబద్ధాలు ఆడటం లేదట. సాక్షాత్తు ప్రభువారే వచ్చి ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దర్శనంలో. హల్లెలూయా. ఈ విషయాల్లో ఈ శక్తి కొంచెము అనేటువంటి ఆలోచన దేవుడు ఎందుకు మెన్షన్ చేశాడు? నీ శక్తి కొంచెమైనను నువ్వు మంచిదానివి అని అనొచ్చు. నీ సంఘంలో బాగా చేస్తున్నారయ్యా, ఆరాధన మంచిగా నడిపిస్తున్నారు, వెరీ గుడ్ అనొచ్చు. కానీ నీ శక్తి కొంచెమైనను అని మెన్షన్ చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే, కొద్దిగా కొంచెం శక్తి ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ఆరాధన శైలి ఎలాగుందంటే దేవుణ్ణి కూడా ఆకర్షించే విధముగా ఉన్నది. నీ శక్తి కొంచెమే అంటే ఒకళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ కొనే పరిస్థితులు వాళ్ళు లేకపోవచ్చు. నీ శక్తి కొంచెమే అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి మందిరాలుగా ఆరాధించే పరిస్థితులు వాళ్ళు లేకపోవచ్చు. వారు ఏ స్థలాల్లో ఉన్నారో మనకైతే ఇక్కడ బైబిల్లో మెన్షన్ చేయలేదు. కానీ వారున్న సంఘమట దేవుణ్ణి యథార్థముగా ఆరాధిస్తున్నారు. ఎప్పుడు? కొద్దిగా శక్తి ఉన్నప్పుడే, కొంచెములోనే నమ్మకంగా ఉన్నారు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంటుంది, లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనంలో, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడు అని చెప్తున్నాడు.
సాక్షాత్ ప్రభువే చెప్తున్నారు ఈ మాట. యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకంలో జీవిస్తా ఉన్న కాలంలో, ఆయన ప్రయాణం చేస్తున్న కాలంలో అన్యాయపు సిరి గురించి, డబ్బు గురించి వస్తున్న సందర్భాల్లో ఉన్నప్పుడు దాన్ని వివరిస్తూ కొన్ని ఆజ్ఞలను ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తా, సిరి విషయమై కీడేంటి మంచి ఏంటి ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఆ క్రమంలోనే ఈ మాటను కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. అదే కనిపించిన ఫిలదెల్ఫియా సంఘంలో. మనము కొంచెమే అని అనుకుంటున్నాం. మన బలము కొంచెమే కావచ్చు, మన శక్తి కొంచెమే కావచ్చు, మనకున్న ఆర్థిక స్థితి కొంచెమే కావచ్చు, మనకున్న స్వరము సాధారణమైన స్వరమే కావచ్చు, మనకు చేతుల్లో బలము లేకపోవచ్చు, నోరారా స్తుతించి కేకలు వేసేటువంటి పరిస్థితి లేకపోవచ్చు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నీకు వచ్చి రాని మూలుగులతో ప్రభువును నువ్వు ప్రార్థిస్తున్నావా లేదా అనేది చూస్తాడు. నువ్వు మంచి స్పష్టమైనటువంటి ఉచ్చరించేటువంటి ఆ వాక్చాతుర్యంతో కూడినటువంటి సుందరమైన రమ్యమైన పదాలు వాడాలని దేవుడు కోరుకోవట్ల. నీ హృదయంలో ఉన్న దుఃఖము బయటకు తన్నుకు వస్తున్నప్పుడు అది మాట, భాష లేకపోతే మూలుగా అని దేవుడు చూడడు. నువ్వు యథార్థంగా దేవుని ముందు అడుగుతున్నావా లేదా, ఒప్పుకొనుచున్నావా లేదా అని మాత్రమే దేవుడు చూస్తాడు. ఇక్కడ కూడా నీ శక్తి కొంచెమైనను, నీ బలము కొంచెమైనను, నీ సామర్థ్యము కొంచెమే అయినను దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎవరు కూడా తక్కువ వారు కాదు. ఒకవేళ నీకు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండొచ్చు, ఏదైనా కూడిక జరుగుతోంది, మందిరం జరుగుతుంది, అనేకులు దశమభాగం ఎక్కువగా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు, అనేకులు ఎక్కువగా కానుకలు దేవుని సన్నిధిలో ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు తక్కువగా ఉన్నవారు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అందరికి ఆదర్శంగా ఒక భేద విధవరాలైనటువంటి స్త్రీ ఒక ఆమె మార్కు సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో చదువుకున్నట్లయితే, అక్కడ ఆ తల్లి అట యేసుక్రీస్తు వారు ఆ దేవాలయంలో ఆ మందిరంలో ఉన్నటువంటి కానుకల హుండీ ఏదైతే ఉంటుందో ఆ కానుకల పెట్టే ఎదుటుగా వేసే కూర్చున్నారట. కూర్చున్నప్పుడు చాలా మంది ధనికులు చాలా మంది వచ్చి అక్కడ ఇస్తా ఉన్నారట. ఒకసారి ఆ మాట 41 నుంచి 43 వచనాలు నేను మీకు చదువుతాను, వినండి. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూస్తూ ఉన్నాడు. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. చాలా డబ్బు తీసుకొచ్చి వేస్తున్నారట. విశేషముగా ప్రత్యేకముగా తీసుకొచ్చి చాలా రకరకాల డబ్బులు, మరి బంగారం వేస్తున్నారో ఆస్తులు వేస్తున్నారో ఏం వేస్తున్నారో తెలియదు, కానీ చాలా సొమ్మట విశేషముగా సొమ్ము వేయుచుండిరి ధనవంతులైన వాళ్ళు. వాళ్ళకాడు ఉంది కాబట్టి వేశారు. నీ దగ్గర లేనప్పుడు ఒక భేద విధరాలైనటువంటి స్త్రీ దగ్గర అట్లాంటి సొమ్యం లేదు, అట్లాంటి ఆస్తిపాస్తులు లేవు, డబ్బు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె వచ్చి అంటుందట 42వ వచనం, ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా. చూడండి, వేయగా అని ఆపేశాడు అక్కడ. అంటే దాని మళ్ళా 1కి 10 సార్లు మనం పరీక్షించి చదివితే, ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా, ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా. ఒక బీద అంటే ఆమె పేద, ఆమె ఆస్తిమంతురాలు ధనవంతురాలు కాదు, పైగా అందులోని విధవరాలు, తనకే ఆధారము కూడా లేదు, పోషించేటువంటి భర్త లేడు, పేద స్థితిలో ఉండి విధవరాలుగా ఒంటరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి వచ్చి 2 కాసులు వేయగా. 2 కాసులు అంటే చాలా చిన్నదని మీరు అనుకోవచ్చు, కానీ ఆ 2 కాసులు వేయగా అని అంటూ కింద అంటున్నాడు, ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేశానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శిష్యులను పిలిచి చెప్తున్నాడు. ఇప్పుడు మన కళ్ళ ముందు ఎంతమంది ధనికులు చేశారు కదా, కానీ ఈ పేద విధవరాలు వేసిన 2 కాసులు చాలా గొప్పది, ఏమీ అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. మరి డబ్బున్న వాళ్ళు కట్టలు తీసుకొచ్చి చేస్తారు కదా. డబ్బు ఉందని చెప్పేసి ఏదున్నా కానీ, మీటింగ్ ఉన్నా, కూడిక ఉన్నా, సభలు పెట్టినా, లేకపోతే ఇంకెవరికైనా సహాయం చేయాలన్నా, మందిరంలో ఉపకరణాల విషయమైనా డబ్బు ఉందని చెప్పేసి ధారాళంగా ఇస్తూ ఉంటారు కదా. కరెక్టే, మీరు ఇస్తున్నారు, మీ ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చేది దేవునికి, మనిషికి కాదు, సేవకుడికి కాదు, సంఘానికి, దేవునికి ఇస్తున్నారు. ఆ వస్తువు, మీరు ఇచ్చిన డబ్బుతో వస్తువు కొన్ని తీసుకొచ్చి మందిరంలో ప్రతిష్ఠించినప్పుడు అది దేవునికి. దాన్ని ఇచ్చినందుకు దేవుని మందిరం కొరకైన ఉపకరణం విషయంలో మీరు కూడా పాలిభాగస్తులై ఆ యొక్క వస్తువు మందిరంలో ఉండడానికి కారణమయ్యారు. కాబట్టి మీకు కావలసిన ప్రతిఫలము దేవుడు మీకు ఇస్తాడు, ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అయితే ఈ యొక్క 2 కాసుల విషయానికి వచ్చేసరికి మరి లేని వాళ్ళు ఏమి ఇవ్వాలా? ఇవ్వలేని వాళ్ళ పరిస్థితి ఏమిటంటే, మీరు ఎప్పుడు కూడా చిన్నపోవాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చే హృదయం ఉంటే చాలు. ఈ తల్లి 2 కాసులు వేసింది. కింద దేవుడు చెప్తున్నాడు, యేసయ్య అంటున్నాడు 44వ వచనం, వారందరూ కూడా తమకు కలిగిన దానిలో నుండి
సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పిన. వారందరికీ కలిగి ఉంది, ఇంత ఉంటే దాంట్లో కొంత తీసుకొచ్చి వేశారు. కానీ తల్లికి ఉన్నదే కొంచెము, ఆ ఉన్న కొంచెం మొత్తం తీసుకొచ్చి అందులో పడేసింది. ఎందుకంటే ఆ కొంచెముతోనే తను బ్రతకాలి, ఆ కొంచెముతోనే తను తినాల, తన ఖర్చులన్నీ కూడా 2 కాసులతోటే తను తీర్చుకోవాల్సిన పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మరి తన తల్లిదండ్రులు తనకి ఏ భక్తి నేర్పారో తెలియదు, తన జీవితము తనకి ఏ పాఠాలు నేర్పిందో తెలియదు. కానీ వచ్చి ఆ 2 కాసులు కూడా దేవుని సన్నిధిలో వేస్తా ఉంది. అందుకే అంటున్నాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. ఇప్పుడు ఆ భేద విధాలైన స్త్రీ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే ఘనపరచబడింది, ఈ రోజు వరకు కూడా ఘనపరచబడతానే ఉంది, ఇంకా యుగ యుగముల వరకు కూడా ఆమె ఘనపరచబడతానే ఉంటుంది. మీ నమ్మకత్వము దేనిలో ఉంది? డబ్బున్నప్పుడే దేవుడు మమ్మల్ని దీవించాడని అంటున్నారా? శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మాకు వద్దనుకుంటున్నారా? మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి కదా అన్ని విషయాల్లో. మీకు మంచి జరిగినప్పుడు, మేలు జరిగినప్పుడు ఏమో దేవునికి స్తోత్రం అంటారు, జరగకుండా ఏదైనా కొంచెం శోధన వస్తే మళ్ళీ జరిగేంత వరకు కూడా దేవుని మందిరానికి వచ్చి పొందుకొని తిరిగి వెళ్ళిపోయి మర్చిపోతారు. ఇంకా వెనక్కి తిరిగి చూడడం మంచిది కాదు. దేవుడి దగ్గర ఒక విషయాన్ని అడిగి పొందుకొని మేలు పొందుకున్న తర్వాత కృతజ్ఞతగా దేవునికి కనీసం కృతజ్ఞతలు చెల్లించాలి, థ్యాంక్స్ చెప్పుకుంటూ జీవించాలి. ఏ కారణాన్ని బట్టి అయితే నువ్వు ఒకప్పుడు బాధపడ్డావో, కృంగిపోయావో, ఆ కారణాన్ని దేవుడు దుఃఖమును నాట్యంగా మార్చిన తర్వాత నువ్వు నాట్యం చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు. ఒకప్పుడు వేదన నీకు లేదే, ఒకప్పుడు దుఃఖం నీ జీవితంలో లేదే. అలాంటప్పుడు నువ్వు ప్రతి దినము కూడా ఇదిగో నాకు ఈ కీడు తప్పించిన నా ప్రభువుని నేను స్తుతిస్తున్నానని ప్రతిరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే కొద్దిలో నమ్మకంగా ఉండేవారిని దేవుడు హెచ్చిస్తాడు. ఈ సంఘంతో కూడా అంటున్న మాట, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైపోయిన నా నామం ఎరుగునని లేదు. ఈ 2 కారణాలను బట్టి వాళ్ళ క్రియలు చూసినప్పుడు మంచి క్రియలుగా దేవుడు కనపడ్డాయి. వారి సంఘ విధానము చూసినప్పుడు దేవుడికి మంచిగా అనిపించింది. వారు చేసిన పరిచర్య, వారు ఇచ్చట విషయంలోనూ ఇంకా అన్ని విషయాల్లో కూడా నీ శక్తి కొంచెమైనా కూడా నువ్వు వాక్యాన్ని అంగీకరించావు. నేను తెలియదని ఇప్పుడు అబద్ధం చెప్పలా. యు ఆర్ వెరీ గుడ్, యు ఆర్ హానెస్ట్ పర్సన్. నువ్వు చాలా యథార్థంగా ఉన్నావు, నువ్వు నీతిగా వ్యవహరిస్తున్నావు, కాబట్టి నేను నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి ఆ మాట 8వ వచనం చివరి భాగంలో, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. హల్లెలూయా. దేవుడే నీ జీవితంలో ఒక మార్గము తెరిస్తే దాన్ని మూసేవాడు ఎవడు? నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, నీ ఉద్యోగము వ్యాపారంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, నీ ఆర్థిక స్థితే కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తు కావచ్చు, నీ భార్య భర్త మార్పు ఏదైనా కావచ్చు, లేదా నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితమైనా కావచ్చు. చాలా మంది అంటారు, మేము ముందుకు పోలేకపోతున్నామండి, మేము ఆగిపోయామండి, మేము స్టక్ అయిపోయామండి. ఎందుకయ్యారండి? దేవుడు ఎక్కడన్నా చెప్పాడా స్టక్ చేస్తానని? ద్వారములు తెరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. ఒక్కసారి నీ మీదకి ఏదన్నా చీకటి వచ్చిందంటే దానికి ద్వారం లేకుండా మూయగలిగిన వాడు ఆయనే. నూతన మార్గమును తెరవచేయవాడు కూడా ఆయనే. హల్లెలూయా. అట్లాంటి దేవుడు ఈ యొక్క సంఘము, చిన్న సంఘమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘాన్ని చూసి, దాని క్రియలను చూసి, నీ క్రియలు నాకు చాలా బాగా తెలుసు, నువ్వు చాలా మంచిగా ఉన్నావు, చాలా భక్తి చేస్తున్నావు, మంచి యథార్థంగా ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నావు, వాక్యాన్ని ముందుగా యాక్సెప్ట్ చేస్తున్నావు, వాక్యాన్ని అంగీకరిస్తున్నావు, కాబట్టి ఇదిగో నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. నీ ముందు నేను ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. నువ్వెంత విస్తారమైన పరిచయం చేస్తావో చెయ్యి, ఎంత పరుగులు పెడతావో పెట్టు, నీకేం కావాలో నువ్వు చెయ్యి. ఇదిగో నేనే సాక్షాత్తు దేవుణ్ణి, నేనే నీ ముందు తలుపు తీసి ఉంచాను, నువ్వు ఆ మార్గంలో నుంచి ప్రవేశించు. దీంట్లో 2 విషయాలు మనం గమనించాలి. మొదటిగా, ఒకవేళ తలుపు తీసి ఉన్నాను అంటే ఒకవేళ సేవకు, పరిచర్యకు సంబంధించినటువంటి నూతన ద్వారము తెరవబడడం కావచ్చు, లేదా తన ఒక పెళ్లి కుమారుడిగా ఉండి వధువు సంఘముగా ఆ యొక్క ఫిలదెల్ఫియా సంఘాన్ని చూస్తున్నప్పుడు ఒక ప్రియుడిగా, ఒక భర్తగా, కాబోయేటువంటి యజమానుడిగా తన భార్యను చూసి, ఇదిగో తలుపు తీస్తున్నాను, నీ యొక్క యథార్థతను బట్టి, నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ యొక్క మంచి క్రియలను బట్టి ఇదిగో నేను నీ ముందు తలుపు తీసి ఉన్నాను, యూ కెన్ కమ్ ఇన్ టు మై కింగ్డమ్, యూ కెన్ కమ్ ఇన్ టు మై ప్లేస్.
నా దగ్గరికి నేను నిలుచు స్థలంలో రావడానికి నాతో పాటు వచ్చేసేయి అని ఒకవేళ దేవుని ఆహ్వానం కూడా కావచ్చు. అదైనప్పటికీ లేదా ఈ ఆహ్వానమైనప్పటికీ దేవుడే తలుపు తీస్తే ఇంకా దాన్ని ఎవడు మూయనేరడు. నీ కుటుంబంలో బ్రేక్ త్రూ కావాలనుకుంటున్నావు, నీ కుటుంబంలో ఒక కార్యం జరగాలనుకుంటున్నావు, వివాహమే కావచ్చు, గర్భఫలమే కావచ్చు, స్వస్థతే కావచ్చు, రక్షణే కావచ్చు, నీ భార్య భర్తల మారు మనసులే కావచ్చు, కుటుంబంలో ఆర్థిక స్థితి చితికిపోయిందా ఉండొచ్చు, తెలియని దుఃఖము చేత నువ్వు పీడించబడుతుండొచ్చు, దయ్యాల ద్వారా పీడించబడతా ఉండొచ్చు. ఎన్నో కారణాలు చెప్తుంటారు మందిరాలకు వచ్చి ప్రార్థన చేయమని. కానీ నీ క్రియలు నేను ఎరుగుదును కాబట్టి నేను నీకు ద్వారం తెరుస్తానని దేవుడిదే నీకు సాక్ష్యం ఇస్తే నీ జీవితం మారదా? నీ జీవితం అద్భుతంగా మారదా? సాక్షాత్తు దేవుడే వచ్చి ఇదిగో నువ్వు నన్ను నమ్ముకున్నావు, నా వాక్యాన్ని అంగీకరించావు, ఇదిగో నీ శక్తి కొంచెం అయినా కూడా నువ్వు నమ్మకంగా ఉన్నావు, నీ బలం అంతటికి నా కోసం వాడావు, నీ స్థితిని నా కోసం వాడావు, నా కోసం నువ్వు ఎప్పుడు కనిపెట్టుకుని ఉన్నావు కాబట్టి ఇదిగో నేను నీ జీవితంలో గొప్ప మేలు జరిగించడానికి ఇదిగో ద్వారము తెరుస్తున్నాను దేవుడు నీకు చెప్తే ఆయన చెప్పగలడు. ఆ రోజు ఉన్నవాడు ఈ రోజు ఉన్నవాడు ఎప్పటికీ నిత్యం ఉండేవాడు. ఆయన ఆల్ఫా ఒమేగా, మొదటివాడు ఆయన, కడపటివాడు ఆయన. కానీ మనమే మధ్యలో వచ్చి ఆ మధ్యవర్తులుగానే ఉంటున్నాం, ఏదో మధ్యలో అటు ఇటుగానే ఉంటున్నాం, కానీ పూర్తిగా ఆయనలాగా మారలేకపోతున్నాం. ప్రభు ఏమన్నారు? నాతో పాటు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, మరలా వచ్చి నాతో మీరు ఉండడానికి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, సో మీరు కూడా నాతో ఉండినట్లు అక్కడ మీ కొరకు కొంత సౌకర్యాలను ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రభు వారు వెళ్ళారు. వెళ్తూ ఇంకేమన్నాడు? వాక్యాలు ఎన్ని గద్దింపులు ఇచ్చాడు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేరు, నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. అంటే దానికి అర్థం ఏమిటి అంటే, మీరు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవిస్తూ రోజు కొద్దిగా గ్రాడ్యువల్గా దేవుని యొక్క పోలికలోనికి పూర్తిగా మార్చబడాలి. దేవుని యొక్క పోలికలోనికి, స్వభావంలోనికి, ఆ లక్షణాల్లోనికి, ఆ ప్రేమలోనికి పూర్తిగా నువ్వే కనబడుతున్న ఒక క్రీస్తులాగా మారిపోగలిగితే ఆయనలాగా ఉన్న వాళ్ళని మాత్రమే ఆయన తీసుకెళ్తాడు. నేను బాప్తిసం పొందానండి, నీళ్ళలో ముంచి లేపారండి, ఇంకా నా టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందండి, నా రిజర్వేషన్ అయిపోయిందండి పరలోకంలో అని కనుక నువ్వు అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఇంకొకరు లేడు. నిన్ను మోసపరుచుకుంటున్నావు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరడు అనే లేఖనాలు లేదా? అంటే యూ డోంట్ హ్యావ్ అట్లీస్ట్ గేట్ పాస్ కూడా లేదు, నీకు ఎంట్రీ టికెట్ లేదు, నువ్వు అడుగు కూడా పెట్టలేవు. ప్రవేశింపనేరడు అంటే ఆ ఫెన్స్ దాటి నువ్వు అడుగు కూడా వేయలేవు లోపలికి. మరి బాప్తిసం తీసుకొని ఆగిపోయావు, అగ్ని బాప్తిసం ఎప్పుడు తీసుకుంటావు? బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పలేదా? ఇదిగో నేను మీకు నీటిలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు నీటిలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడని చెప్పలేదా? ఎంతమంది పొందుకున్నారు అగ్ని బాప్తిసం? మొదటి మెట్టు దగ్గర ఆగిపోతే మీరు పై అంతస్తుకి ఎప్పుడు చేరుకుంటారు? చాలా మందికి మెట్లు ఎక్కడం రావట్లేదు, అడుగు తీసి అడుగు వేయడం రావట్లేదు క్రైస్తవ్యంలో. ఇలాంటి అనుభవాలు పెట్టుకొని ఇంకా దేవుని దగ్గరికి ఎలా చేరదాం అనుకుంటున్నారు? బాప్తిసం తీసుకున్నారు, మంచిది, అగ్ని బాప్తిసం తీసుకోవాలి. ఆయనకి నీకు ఒక కనెక్షన్, రిలేషన్ ఏర్పడుతుంది. నువ్వేం చేయాలో ఆయన బోధిస్తూ ఉంటాడు, నువ్వు ఎటు నడవాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆయన నీకు చెప్తా ఉంటాడు. ఆయన సంఘాన్ని ఎలా నడిపించుకోవాలో చెప్తాడు, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో చెప్తాడు. వ్యక్తిగతంగా నా దగ్గరకు రా, వచ్చి కూర్చో, నేను నీకు బోధిస్తా అంటాడు. అవన్నీ విడిచిపెట్టి మనం బాప్తిసం తీసుకున్నాక ఇంకా చాలే క్రైస్తవ జీవితానికి అంతమించి ఏముంది అనుకుంటున్నారు. కాదండి, అది కేవలం ఫస్ట్ ఒక్క అడుగు మాత్రమే. ఇంకెన్ని అడుగులు ఉన్నాయో చెప్పమంటారా? మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత అగ్ని బాప్తిసంలోకి నడిపించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకాన్ని నీ మీద కుమ్మరించాలి. నువ్వు ఆ శక్తిని పొందుకొని భాషల్లో మాట్లాడగలగాలి, అవి అర్థం చేసుకోగలగాలి, దర్శనాలు చూడాలి, కళలను చూడాలా. దేవుడు నీకు రివీల్ చేసే ఎంతో మంది జీవితాల్లో గొప్ప కార్యాలు ఉంటాయి. ఎంతో మందికి ప్రార్థన చేస్తే నీ ద్వారా దేవుడు స్వస్థత ఇవ్వాలని ఆశపడి ఉండొచ్చు. నీకు వరముల్లో ఇచ్చి
దేవుని యొక్క ఆత్మ ఫలములలో నిన్ను అన్నిటి విషయాల్లో కూడా ఫలింపజేసి నీ హృదయంలో వాక్యాన్ని బాగా నాటి దాన్ని ఫలింపు దయచేసి నిన్ను ఆయన రూపంలోనికి మార్చి ప్రజల ముందుకు తీసుకువెళ్ళి ఇదిగో నా మోడల్, ఇదిగో నా ప్రేమ, ఇదిగో నాలాంటి మరొక మనిషి, ఇదిగో నా బిడ్డలంటే ఇలా ఉంటారు అని నిన్ను ప్రజానికి లోకానికి చూపించి వారిని దేవుని వైపు ఆకర్షించాలని ఆయన చిత్తమై ఉండొచ్చు. నువ్వు మొదటి అడుగులోనే ఆగిపోతే ఈ ప్రయాణం అంతా ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? ఏసే నాకు లోకరక్షకుడు నమ్ముకున్నాను, నేను చచ్చిపోతే పరలోకానికి పోతే అయిపోయింది, అంతేనా? ఏసే నమ్ముకుంటే రోగాలు పోతాయి, ఏసే నమ్ముకుంటే స్వస్థతలు వస్తుంది, ఏసే నమ్ముకుంటే వస్తుంది. స్వస్థపరిచే యెహోవా నేనేం చెప్పాడు? ఆయనకు నచ్చినోని స్వస్థపరుస్తాడు. కానీ నువ్వు ఆయనకు నచ్చుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. కుటుంబాలను కట్టేవాడు ఆయనే, బాగు చేసేవాడు ఆయనే, గుండె చెదరిన వాడిని బాగు చేసేవాడు, ఆదరించేవాడు ఆయనే. కానీ నీ గుండె చెదరడానికి కారణం ఏంది? యథార్థమైన కారణమే ఉన్నదా? నిజమైన కారణమే ఉన్నదా? నీ వ్యక్తిగత లోకాశాలకు పోయి అక్కడ దెబ్బతిన్న తర్వాత నీకు గుండె గాయమైందా? దాన్ని ఆయన ఎందుకు బాగు చేయాలి? నువ్వు వెళ్ళి పడి మూతి పగలగొట్టుకుంటే దేవుడు వచ్చి ఎందుకు బాగు చేయాలి? వెళ్ళొద్దు అని చెప్పాడా? ఆ మార్గం మంచిది కాదని చెప్పాడా? దానికి వేరే ఉండమని చెప్పాడా? వాళ్ళ జోలికి వెళ్ళమాకండి అని చెప్పాడా? ఇదిగో నీకు ఈ రూల్స్ ఇస్తున్నా, ఈ ప్రకారం నువ్వు నా ఉద్యోగం చేయని చెప్పాడా? ఈ ప్రకారమే నువ్వు బ్రతుకు, ఇలాగా మాట్లాడు. మాటల్లోనూ, చూపుల్లోనూ, తలంపుల్లోనూ, ఆలోచనలోనూ, జీవిత విధానంలోనూ, కుటుంబ వ్యవస్థలోనూ, వైవాహిక వ్యవస్థలోనూ ఒక మనిషి సింగిల్గా ఎలా బతకాలి, ఒకరి కుటుంబంగా ఎలా బతకాలి, సంఘంగా ఎలా బతకాలి, ఇవన్నీ కూడా దేవుడు నేర్పి పెట్టలేదా బైబిల్లో? లోకంలో ఉన్న వాడికి అవసరం లేదు, బైబిల్ చదువుతున్న నీకు ఇవన్నీ తెలిసి ఉండాలి కదా. నువ్వు దేవునికి అనుకూలంగా ఉండాలి కదా. దేవుడు నిన్ను మెచ్చి నా బిడ్డకు కావాలంట, ఇది నా బిడ్డ ఏదో అడుగుతుంది, తనకి ఏదో సమస్య ఉంది కాబట్టి తనకు నేను ఇది ఇవ్వాలి అని తన ఆశ కలిగి ముందుకొచ్చి నీకు ఇవ్వాలే కానీ ఎక్కడో నువ్వు వెళ్ళి పడి మూతి బగల కొట్టుకొని దెబ్బలు తగిలించుకొని వచ్చి అయ్యా గాయాలు కట్టంటే ఆయన కట్టడు. ముందుకు ఎందుకు వెళ్ళేవరా అని చెప్పి 2 తగిలిస్తాడు. అందుకే యోబు అంటాడు ఒక మాట, ఎప్పుడూ దేవుని దగ్గర నుంచి మేలే మనం పొందుకోవాలా, కీడు పొందుకోకూడదా అని చెప్పి అంటాడు. ఒక్క చిన్న నొప్పి వస్తే, చిన్న అనారోగ్య సమస్య వస్తే, కుటుంబంలో చిన్న గొడవ వస్తే ఇంకా జీవితమే అయిపోయింది అన్నట్లు గుండెలు బాధేసుకుంటారు. కానీ నీకు తెలియకుండా నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ హృదయంలో తిష్ట వేసుకున్న అపవాది నిన్ను తీసుకెళ్ళి నరకంలోకి ఈడ్చుకెళ్ళి పడేయాలని వాడు ఆశతో మింగివేస్తూ నీ పక్కనే తిరుగుతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చెయ్యు, వాక్యాన్ని చదవు, సంఘానికి ఏదో వచ్చిపోతాం ఆదివారం కాబట్టి వచ్చిపోవడం, బైబిల్ తీసి పక్కన పెడితే ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇలా జీవిస్తూ దేవుని దగ్గర ఏమి ఎక్కువ పొందుకుంటావు? దేవుడు కూడా అనాలిగా నీ గురించి, నా గురించి, నీ క్రియలను నేను ఎరుగుదును, ప్రియ సంఘమా నీ క్రియలు నేను ఎరుగుదును, నీ శక్తి కొంచెమైనను, నీ బలము కొంచెమైనను, నీ సామర్థ్యం కొంచెమైనను, నువ్వు యథార్థంగా ఉన్నావు, వెరీ గుడ్, నాకు నచ్చావు కాబట్టి నేను నీకోసం మార్గాలు తెరుస్తున్నా అని దేవుడు అనగలుగుతున్నాడా లేదా అనేది ఈరోజు విషయం. మరి శక్తి కొంచెం అంటే ఏం చేయాలి గారు? మరి మా వల్ల కావట్లేదుగా అంటే, నువ్వు నిలబడగలిగితే లీడర్గా ముందుండి సంఘంలో కొన్ని సలహాలు ఇవ్వగలిగితే లేచి నిలబడు. అయ్యా ఇలా చేస్తే బాగుంటుంది, దైవికమైన ఆలోచన నాకు అనిపించింది, ఒకవేళ మీకు ఓకే అయితే దీన్ని కూడా, ఈ సలహాను కూడా చేర్చుకోండి, ఇలా నిర్వహిస్తే బాగుంటుంది అని సలహాలు ఇవ్వండి, తప్పలేదు. కానీ ఇచ్చిన తర్వాత నేను చెప్పింది కాకుండా వేరే వాడు చెప్పింది తీసుకున్నారు, నేను చెప్తే వినలేదు కానీ నా సలహా నచ్చలేదు కానీ వాళ్ళ సలహాలు నచ్చినాయి అని ఎదుటి మనిషిని చూసి మళ్ళా కుళ్ళుతోటి ద్వేషం నింపుకునేటువంటి వాళ్ళు అయితే అసలు మీరు రామాకండి మందిరానికి, అవసరం లేదు. మీలాంటి వాళ్ళ కోసం కాదు దేవుడు ఇక్కడ పెట్టింది. పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధుల గుంపు. మిమ్మల్ని బట్టి దేవుడు ఎలాంటి సాక్ష్యం చెప్తున్నాడు? ఒకవేళ మీ దగ్గర కొంత డబ్బును, ఈరోజు ఈ నెల నేను ఇవ్వలేకపోతున్నాను అంటావా? మోకరించి ప్రార్థన చేసుకో, ఇచ్చే స్థితి దేవుడు ఇస్తాడు. ఇచ్చే మనసు ఇచ్చిన వాడు స్తోమత కూడా ఆయనే కలుగు చేస్తాడు. ఏంటి ప్రాబ్లం? ఖచ్చితంగా తీసుకురావాలని రిజిస్టర్ పెట్టి వసూలు చేస్తున్నారు ఇక్కడ లేదే. స్వేచ్ఛార్పణలు ఉన్నాయి, నీ ఇష్టం, నచ్చితే లేకపోతే లేదు. నీకే ప్రతిఫలం కావాలో ఆయన ఇస్తాడు. మధ్యలో మాకేంటి సంబంధం? ఏ అర్పణైనా, ఏ తెగింపైనా, ఏ సమర్పణైనా, ఏ తీర్మానమైనా నీకు నీ దేవునికి మధ్యలో ఉండేది. ఇక్కడికి వచ్చి సంఘముగా ఎందుకు కూర్చుంటున్నాం ఆదివారం అంటే,
భోంచేయడానికి. ఈ వారమంతా లోకంలో సాక్షిగా బ్రతకడానికి ఇక్కడ సరైనటువంటి భోజనము తిని సిద్ధపడి అన్ని సర్వాంగ కవచములు ధరించుకొని దేవుని బలము పొందుకొని యుద్ధం చేయడానికి లోకంలోనికి వెళ్ళాలని దేవుడి యొక్క చిత్తం. అది జరగకుండా నెరవేర్చుకోకుండా మీరు ఏదో వచ్చి ఆదివారం కదా, మళ్ళీ పోకపోతే పాస్టర్ గారు ఫీల్ అవుతాడు, పోకపోతే దేవుడు కూడా ఫీల్ అవుతాడేమో, మళ్ళీ ఎందుకు వచ్చిన గోళ ఆయన తోటి అని చెప్పి వచ్చారేమో మీరంతా. కానీ అట్లా వచ్చినోడికి ఏ ఆశీర్వాదం రాదు. వాళ్ళంతా లాటరీ టికెట్ మీద ఆధారపడి దాచి వాళ్ళకి ఏ ఉపయోగం ఉండదు. కానీ ఎవరైతే నా ప్రభు నాతో మాట్లాడతాడు, అది నా దేవుని సన్నిధి, వారమంతా నేను చేసినటువంటి ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి ఆదివారం రోజు నా యేసయ్య జవాబులు పెట్టుకొని రెడీగా సిద్ధంగా ఉంటాడు. కాబట్టి నేను సమయానికి వెళ్ళాలి, వెళ్ళి ఆయన ఆరాధించాలి, ఆయన మెప్పించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన పొగడాలి, ఆయన ప్రేమను నేను తిరిగి పొందుకోవాలి, ఆయన బలాన్ని పొందుకొని తిరిగి ఇంటికి వచ్చి నేను సంతోషంగా ఈ వారం అంతా బ్రతకగలగాలి. పోయిన వారం అంతా నేను అడిగిన వాటికి నేను జవాబులు పొందుకొని తిరిగి రావాలి, ఆరాధనలో ఆయన నన్ను తాకాలి, నా మీద తన ఆత్మను కుమ్మరించాలి అనేటువంటి సమర్పణ జీవితం మనకు లేకపోతుంది మనం ఎప్పటికీ కూడా దేవుని దగ్గర నుంచి ఏది కూడా పొందుకోం. సంవత్సరాలు అయిపోతా ఉంటాయి కానీ ఏమి పొందుకోలేదు. ఒకవేళ నీకు నిలబడే పరిస్థితి లేదా, కూర్చొని చేయగలిగిన పని ఏదో చెయ్యి. ఒకవేళ నీ తెలివైన దాన్ని కాదంటావా, నీ చేతులకి ఏ పని వచ్చు, నోటికి ఏ పని వచ్చు, నువ్వు దేంట్లో నీకు దేవుడు తలంతులను దాచి ఉంచాడు, నువ్వు ఏ టాలెంట్స్ కలిగి ఉన్నావో వాటిని దేవుని కొరకు వాడు. పాడగలిగితే పాడు, పని చేయగలిగితే చెయ్యి, ఇవ్వగలిగితే ఇవ్వు, ప్రయాణం చేయగలిగితే నాతో కలిసి ప్రయాణం చేయి. దేవుని కొరకు బ్రతకడం అనేది ఇంపార్టెంట్. నీ క్రియలు ఇంపార్టెంట్. వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా లేదనేది ప్రాముఖ్యం. కాబట్టి మనతో కూడా ఒకవేళ ఆ రోజు ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడినట్లే దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా దేవుడు చూస్తూనే ఉన్నాడు. మరి దేవుని బిడ్డలారా, మనుషుల్ని మభ్య పెట్టవచ్చు కానీ దేవుని మభ్య పెట్టలేదు. ఎందుకంటే మనుషులు మీ పొగడ్తలకు పడిపోవచ్చు, కానీ పడిపోవడానికి ఆయన నరుడు కాడు. ఆయన నీ సృష్టికర్త అయి ఉన్నాడు దేవుడు. ఆయనను మీరు బుట్టలో పడేయాలని చూస్తే అంత ఈజీ కాదు, అది జరగని పని. ఆయనను బుట్టలో పడేద్దాం అనుకొని మీకు మీరుగా నరకంలో దూకేస్తున్నారు. అది మీరు చేసుకునే పని. కాబట్టి యథార్థమైన హృదయంతో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడే స్పష్టంగా చెప్పాడు. నువ్వు ఎప్పుడు ఆత్మలో ఆరాధిస్తావు? ఆయనతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు. ఎప్పుడు నువ్వు ఉపవాసాలుండి దేవుని సన్నిధిని వెతుకుతూ, దేవుడా నాతో మాట్లాడు, యేసయ్య నాతో మాట్లాడు అని నువ్వు మోకరించి దేవునిలోనే సంతోషాన్ని వెతుక్కుంటా ఉన్నప్పుడు నీ ఆత్మకు దేవుడు ఒక సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. దాంతో ఆరాధించు, దాంతో స్తుతించు. యేసన్న గారు రాసుకున్నాడు, సిలువధారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. అవునా? అంతేనా? ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ? ఆ సాహిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఫీల్ ఎక్కడి నుంచి వచ్చింది? అనుభవిస్తే వచ్చింది. దేవుని ప్రేమను రుచి చూస్తే వచ్చింది. ఆయన ఆశ్చర్యకర సంగతులు, ఈ యొక్క అల్పుడనైన నా ద్వారా నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేసావు తండ్రి. దయ్యాల మీద అధికారం ఇచ్చావు, రోగాల మీద అధికారం ఇచ్చావు, ఈ ప్రకృతి మీద అధికారం ఇచ్చావు. నా పరిస్థితిని మొత్తం దాటించి ఇదిగో ఈరోజు ఉన్నతమైనటువంటి సేవకుడిగా నన్ను నిలబెట్టావని, ఇదిగో ఎంత ఎదిగినా కూడా నీ రక్తపు కోటే నాకు ఆశ్రయము, నాకు నివాసం అంటున్నాడు భక్తుడు. మరి మనం ఏమంటున్నాం? నా ఇల్లు, నా పొలం, నా ఆస్తులు, నా బంధువులు, నా బలగం, నా ఎత్తు, నా కలరు, నా రంగు, నా అందం. ఎందుకు ఇవన్నీ? మీతో వస్తాయి అవేమన్నా? తిరిగి మీతో వచ్చేది మీ ఆత్మ మాత్రమే. మీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రియ సంగమా, చాలా జాగ్రత్తగా ఉండండి. మంచి దినాల్లో, చివరి దినాల్లో ఉన్నాం. ఈ రోజు కూడా, ఈ నిమిషం, ఈ క్షణము కూడా వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ కూడా ఇప్పటికీ మన సంఘాన్ని చూస్తూనే ఉన్నాడు. సహవాసంలో కూడుకున్న మనందరినీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒకవేళ ఇదే మాటలను మన జీవితంలో కూడా చెప్పగలిగితే, ప్రియ సంఘమా, కోదాడలోని పలానా సంఘమా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ శక్తి కొంచెమే, మీరు కొద్దిమంది, మీ దగ్గర ఏ ఆస్తుపాస్తులు లేవు, మందిరం లేదు, ఏమీ లేవు, కరెక్టే. కానీ మీ శక్తి కొంచెమైనను మీరు నా వాక్యమును గైకొన్నారు, నేనెవరో తెలియదని ఎక్కడ అబద్ధం ఆడలేదు, అందరికీ మంచిగా ధైర్యంగా సమాధానం చెప్పారు. కాబట్టి ఇదిగో మీకోసం నేను ద్వారాలు తెరుస్తున్నాను, దాన్ని ఎవడు ముయ్యుడు.
ఎంజాయ్ చేయండి, హ్యాపీ, నాలో సంతోషించండి అని దేవుడు మన గురించి చెప్పగలిగితే మనల్ని మించిన ధన్యులు ఈ భూమి మీద ఎవడు ఉంటాడండి. ఎంతో సంతోషకరమైన విషయం. దేవుడే సాక్షాత్తు వచ్చి ఒక మనిషి గురించి, మనుషులు కూడుకున్న ఒక సంఘం గురించి, మన గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు అంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. అందుకే మన ఆలోచనలు, తలంపులు దేవుని కొరకు ఎప్పుడైతే పరిగెడతాయో దేవుని యొక్క కృప కూడా మన మీద అంతగా విస్తరించబడతా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మన క్రియలు జాగ్రత్తగా కాపాడుకుందాం, మన ఆలోచనలు కాపాడుకుందాం, మన సహవాసాన్ని కాపాడుకుందాం. సంఘ బిడ్డలు ఎవరికన్నా లేని వారు ఉంటే వారికి ఉన్నవారు వారికి సహాయం చేయండి. లేదా ఎవరైనా అప్పుల బాధల్లో ఉంటే ఎవరైనా వారికి సహాయం చేయండి. లేదా ఎవరికన్నా తిండి కోసం వెళ్ళని పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటివి ఉంటే గమనించి ఒక బియ్యం బస్తా తీసుకెళ్ళి ఇవ్వండి. సంఘాన్ని బలపరచండి, సభ్యులను కాపాడుకోండి. సంఘం ఎప్పుడైతే వర్ధిల్లుతుందో, సంతోషంగా ఉంటుందో, ఆత్మలో అభివృద్ధి చెందుతుందో అది దేవుని సంఘముగా పిలువబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ ఫిలదెల్ఫియా సంఘాన్ని చూసినట్లుగా దేవుడు కూడా మనల్ని చూస్తున్నట్లయితే, ఒకవేళ అట్లాంటి క్రియలు మాలో లేవేమో తండ్రి మమ్మల్ని క్షమించాయని అడిగి ఉంటే సంతోషించండి. ఒకవేళ లేకపోతే ఈ 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా? 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా? ఏదో తేడాగా ఉన్నాయి కదా. అలాగే సంఘంలో కూడా ఎవరో ఒక మనిషి కాస్త వింతగా ప్రవర్తించవచ్చు. ఆలోచన విధానాలు వేరు కావచ్చు, ఆ మనిషి తత్వమే అది కావచ్చు. ఎవరైనప్పటికీ కూడా కలుపుకొని వెళ్తూ ఆ మనిషిలో లోపాలను సరిచేస్తూ దేవుని భయాన్ని నేర్పుతూ కొంత హెచ్చరిస్తూ కలుపుకుంటూ ప్రేమగా మనిషిని మార్చుకోవాలి, కానీ కోపంతో ఎప్పటికీ మార్చలేము. దేవుని ప్రేమ నిజంగా నీలో ఉంటే భరించు, సహించి ఎంతకాలం సహిస్తాం. ఒక పాయింట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు సహించినందుకు ప్రతిఫలం కూడా దేవుడు నీకు ఇస్తాడు. బిడ్డను మార్చాలన్న తపన, మంచివారిగా మార్చాలనేటువంటి నీ యొక్క ఆసక్తిని దేవుడు చూసి ఆమేన్ అంటాడు. ఆయన ఆమేన్ అనువాడని ఆయనకి పేరు గలదు కదా. నువ్వు ప్రకటిస్తున్నప్పుడు, నువ్వు మంచి జరగాలని శుభాలు పలుకుతున్నప్పుడు, ఒక కుటుంబాన్ని దీవిస్తున్నప్పుడు, చిన్న బిడ్డలను దీవిస్తున్నప్పుడు, రోగం మీద దయాల మీద అధికారంగా ప్రకటిస్తున్నప్పుడు దేవుడు ఆమేన్ అన్నప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆలోచించండి, మీ శక్తి కొంచెమైనా, మీ బలం ఎంతో అంతా దేవునికి అప్పచెప్పండి. నేను డబ్బులు ఇవ్వలేను, నేను శరీర పని ఏదైనా చేయగలను, బాగా బరువులు ఎత్తగలను, ఇంకేదైనా చేయగలను అంటావా? మందిరంలో ఏదైనా పరిచర్య చేసుకో, దాని ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ నిలబడలేనయా, లేవలేని పరిస్థితుల్లో నన్ను కూర్చుంటానంటావా? సరే కూర్చొని ఆ చాపలో ఇంకేదైనా పరిస్థితులు ఏదైనా ఉంటే చూడు, ప్రతిఫలం దేవుడు ఇస్తున్నాడు కదా. కాబట్టి నీ శక్తి కొంచెమే కరెక్టే, కానీ అది ఏంటిది, నీ టాలెంట్ ఏంటి గుర్తించి దేవుని కొరకు నువ్వు వాడబడితే నేను వాడుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. సంఘంగా మనల్ని సమకూర్చాడంటే ఏదో టైంపాస్కి కూర్చొని కాసేపు నా గురించి మాట్లాడుకోండి అని కాదు. ఇక్కడ నేర్చుకోండి, జీవితంలో వెళ్ళి, లోకంలో వెళ్ళి ప్రకటించండి. మీ క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా నేనేంటో చూపించండి. దేవుడి ప్రేమ అంటే ఇదిరా అని వాళ్ళు అనుకునేటట్లు, నేను నీకు తోడై ఉన్నానని అనేకులు అనుకున్నట్లు, ఇదిగో వాళ్ళందరినీ పాదాల దగ్గర తీసుకొస్తా అంటాడు ప్రకటన గ్రంథం తర్వాత నెక్స్ట్ వచనంలో. లోకంలో ఎవడైతే నేను యూదులం కాకపోయినా యూదులమని చెప్పుకోవచ్చు, క్రైస్తవులు కాకపోయినా క్రైస్తవులని చెప్పుకుంటూ ఎవరైతే డంబాలు పలుకుతున్నారో, డబ్బును బట్టి అతిశయిస్తున్నారో, పొలాలను బట్టి అతిశయిస్తున్నారో, ఎకరాలను బట్టి అతిశయిస్తున్నారో, అలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి వచ్చినట్లు శక్తి కొంచెమే అయినటువంటి నిన్ను నేను హెచ్చించి గణపరిచి వాళ్ళందరూ వచ్చి నీ కాళ్ళ దగ్గర పడి నమస్కారం చేసేలాగా నేను చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అది కదా ఆయన ద్వారాలు తెరిస్తే జరిగే అద్భుతం. ఒకప్పుడు నువ్వు పిలిస్తే ఎవడు నిన్ను పట్టించుకోకపోవచ్చు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు, వాడు వచ్చి నీకు నమస్కరించి నీ పాదాల దగ్గర పడి ఇదిగో నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని సాక్ష్యం చెప్పి వెళ్తాడట. హల్లెలూయా. మరి మన దేవుడు మనతో ఉంటే ఎన్ని గొప్ప సాక్ష్యాలు మనం కలిగి ఉంటాం. మన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయనే మన జీవితాన్ని నడిపిస్తున్నప్పుడు, మంచి మార్గంలో నడిపిస్తున్నప్పుడు, ఎవడెవడైతే చెడ్డవాడు ఉన్నాడో వాళ్ళందరూ వచ్చి ఇదిగో నీ పాదాల దగ్గర పడి నువ్వు నమ్ముకున్న ప్రభు గురించి నాకు చెప్పవా, నీ బ్రతుకు మార్చిన దేవుడి గురించి నాకు చెప్పవా, నిన్ను బాగు చేసిన దేవుడి గురించి నాకు ఒక మాట చెప్పమ్మా, నేను కూడా నమ్ముకోవాలని చెప్పి వాళ్ళందరూ వాళ్ళే వెతుక్కుంటూ వచ్చి నీ క్రియలను బట్టి, నీ జీవితంలో జరిగిన మేలును బట్టి, అద్భుతాన్ని బట్టి వాళ్ళ ప్రభు దగ్గరికి రాగలగాలి. కాబట్టి అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. మన క్రియలను కాపాడుకుందాం. మన శక్తి కొంచెమైనా ఆ సంపూర్ణంగా జీవనాధారమైన శక్తిని అంతటిని కూడా దేవుని కొరకు మనం వాడదాం. దేవుడే మనకు బలమును అనుగ్రహించి మనకి ఏ కొదువ లేకుండా ఆయన మనల్ని హెచ్చిస్తాడు, మన ముందు ఒక ద్వారమును తెరుస్తాడు. హల్లెలూయా.
నమ్మిన వారంతా స్తోత్రం చెల్లించి ప్రార్థనలు ఏకీభవించండి, ముగించుకుందాం.